పంగనామాలు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఆ ఊరిలో పుల్లయ్య సుబ్బయ్య అనే ఇద్దరు స్నేహితులున్నారు. ఆ ఇద్దరు ఎంత స్నేహితులు అంటే వారిద్దరూ కూడా ఏ పని చేసినను ఒకరికి తెలియకుండా ఇంకొకరు చేయరు. ఇద్దరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పుల్లయ్య ఒక వడ్రంగి దగ్గర పనిచేస్తున్నాడు. సుబ్బయ్య ఒక కిరాణా కొట్లో పొట్లాలు కట్టి బ్రతుకుతున్నాడు. ఆ ఇద్దరికి చాలా ఆశలు ఉన్నాయి. వారిద్దరూ ధనం ఎలా సంపాదించాలా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో పథకాలు వేస్తారు, కానీ వాటి వల్ల వారికి ఎటువంటి ఉపయోగం ఉండేది కాదు. వారిద్దరికీ కూడా వివాహాలు జరిగాయి. సుబ్బయ్యకు ఒక కొడుకు, పుల్లయ్యకి ఒక కూతురు ఉన్నారు. వారి వారి కులాలు వేరువేరైనా కూడా వారు వారి పిల్లలు పుట్టినప్పుడే వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా పుల్లయ్యకు కూతురు పుట్టగానే సుబ్బయ్య తన కొడుక్కి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఈ విధంగా ఆ పిల్లలు 3 ఏళ్ల వయసులో ఉండగానే అనుకున్నారు వారు. ఇద్దరి ఇళ్ళు కూడా పక్కపక్కనే ఉండటం వల్ల వారి స్నేహం రోజు రోజుకి బలపడసాగింది. ఆ ఇద్దరి మిత్రులకి ఎదురింటి రాజయ్య పరిచయం అయినాడు. పుల్లయ్య సుబ్బయ్యలు రోజువారి పనులన్నీ ముగించుకొని రాత్రిపూట ఇంటి అరుగు మీద చేరి ఆ రోజు జరిగిన పనులన్నింటినీ పిచ్చాపాటి మాట్లాడుకుంటుండేవాళ్ళు. అలా ఆ ఊరిలో జరిగే సంఘటనలన్నింటినీ కూడా ఊసుపోక మాట్లాడుకుంటుండేవాళ్ళు. పుల్లయ్య కూతురు సుబ్బయ్య కొడుకు ఇద్దరూ కూడా పాఠశాలలో చదువుకుంటున్నారు. ఒకరోజు వారి ఇంటి ముందు నుంచి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఎవరో వెడుతూ లంకెబిందెల గురించి వాదించుకుంటూ వెడుతున్నారు. పుల్లయ్యకి సుబ్బయ్యకి అక్కర్లేని విషయం అంటూ లేదు. అన్నింటిలోనూ తలదూరుస్తారు. ఏమ్మా ఇటు రండి మీరు అన్నాడు సుబ్బయ్య. ఆ ఇద్దరు వాదనను ఆపి వాళ్ళ ఎదురుగా వచ్చారు. ఏమిటి లంకెబిందెలని అనుకుంటూ వాదన పడుతున్నారు? మీరు ఎక్కడన్నా లంకెబిందెలు దొరికాయా అని అడిగాడు పుల్లయ్య. లంకెబిందెలా నా బొంద, అవేమీ దొరకలేదు. ఒకచోట ఉన్నాయని ఆచారి అనబడే విశ్వబ్రాహ్మణుడు చెప్పాడు. అవి బయటకు తీసే ధైర్యం తనకు లేదన్నాడు. మీ అన్నదమ్ముల్లో ఒకరు కానీ మీ ఇద్దరూ కానీ ధైర్యంతో ఆ బిందెల్ని బయటికి తీస్తే 3 భాగాలు చేసి ఒక భాగం ఆచారికి ఇవ్వాలట. మిగతా 2 భాగాలు నేను వాడు పంచుకోవాలని చెప్పాడు ఆచారి. మీరేమంటారు అన్నాడు సుబ్బయ్య. అసలు ఆచారికి వాటా ఎందుకు ఇవ్వాలి అన్నాడు తమ్ముడు. అది నిజమే, కష్టపడి బిందెల్ని బయటికి తీసేది మీ అన్నదమ్ములు. ఒక వాటా ఆచారికి ఎందుకు ఇవ్వడం అన్నాడు. వాళ్ళు చెప్పింది వింటున్న రాజయ్య, మీ తమ్ముడు చెప్పింది నిజమే, మధ్యలో ఆచారికి వాటాను ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. ఈలోగా ఆచారి వారిద్దరినీ వెంబడిస్తూ అక్కడికి చేరాడు. వారి మాటలు విన్న ఆచారి బిందెలున్న స్థలం చూపించినందుకు నాకు వాటా ఇవ్వాలి అన్నాను, తప్పేంటి అన్నాడు. నేను చూపించకపోతే వాళ్ళకి ఆ బిందులు దక్కవు, ధనవంతులు అవరు అన్నాడు ఆచారి. అదీ నిజమే ఆచార్యులు గారు, నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళకి వీళ్ళకి చెప్పకపోతే ఆ బిందెల్ని మీరే బయటికి తీసి మొత్తం ధనాన్ని మీరే తీసుకోవచ్చుగా అడిగాడు సుబ్బయ్య. అది నువ్వు చెప్పనక్కర్లా, నాకు తెలివిలేక కాదు వాళ్లకు చెప్పింది. దురాశతో డబ్బు కోసం ఏదన్నా పని చేస్తే నేను రక్తం కక్కుకుని చచ్చిపోతానని ఎవరో జ్యోతిష్కుడు అమ్మమ్మకు చెప్పాడట. మా అమ్మమ్మ మాట అంటే నాకు గురి. ఆ భయం కారణంగా నేను సాహసించలేకపోతున్నాను, అందుకే వాళ్ళకి చెప్పాను అన్నాడు పరబ్రహ్మచారి. అన్నదమ్ములు తగాదా తీరేటట్లు లేదు. అన్నదమ్ములు ఇద్దరూ వాదించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. లంకెబిందులు ఎక్కడున్నాయో మాకు చెప్పు, మేము వాటా ఇస్తాము, వాటిని ధైర్యంగా భూమిలో నుండి బయటికి తీస్తాము అన్నాడు పుల్లయ్య. మీరు లాభం లేదు, ఎందుకంటే మీకే కనుక ఆ పని అప్పగించితే నా వాటాలో ధనం కొంత తగ్గుతుంది అన్నాడు ఆచారి. అనుకున్నట్లు ముట్ట చెప్తాంగా వెంటనే అన్నాడు సుబ్బయ్య. అవునయ్యా, మీరు ముగ్గురు నాతో కూడా 4 అవుతాం. అప్పుడు 4 వాటాలు వేయాలి. వాళ్ళలో అయితే 3వ వంతు దక్కుతుంది, మీలో అయితే నాకు కొంత తగ్గుతుంది అన్నాడు ఆచారి. అల్లా లెక్కేశావా చిన్నగా నవ్వి అన్నాడు రాజయ్య. ఆచారి తలూపాడు అవునని. ఒక్క క్షణం మీరు మీ అరుగు మీద కూర్చోండి, మేము ముగ్గురం లోపలికి వెళ్ళి ఉమ్మడిగా ఆలోచించి వచ్చి మాట్లాడుదాం అన్నాడు సుబ్బయ్య. సరే, వెంటనే తేల్చుకు వచ్చి చెప్పండి అన్నాడు ఆచారి అరుగు మీద కూర్చుని. రాజయ్య పుల్లయ్య సుబ్బయ్యలు లోపలికి వెళ్ళారు. అది కాదయ్యా, లంకె బిందెల్ని బయటికి తీసి 3 వాటాలు వేసి ఆచారి గారి వాటా ఆయనకు ఇచ్చేద్దాం,
మిగతా 2 వాటాలు మనం తెచ్చుకుని దాన్ని 3 వాటాలు వేసి మనం తీసుకుందాం అన్నాడు సుబ్బయ్య. మన వాటాలు తగ్గిపోవడం లేదు అన్నాడు రాజయ్య. వస్తే వస్తుంది, ఒక్కొక్కరికి 100 రూపాయలు వస్తే మాత్రం దండగేముంది, అది మనం కష్టపడి సంపాదించినదా, దంపినమ్మకు బొక్కిందే కూడు అని ఎంతొస్తే అంతే దక్కుతుంది అన్నాడు పుల్లయ్య. సరేలే, ఊరికే వచ్చేది, పుల్లయ్య చెప్పినట్లు ఎంత వస్తే ఏం నష్టం, అది మనకి ఆయాచితంగా వచ్చేదే కదా అన్నాడు సుబ్బయ్య. ఆ అన్నదమ్ములు దురాశాపరులు కనుక వచ్చింది దక్కించుకోకుండా పిచ్చి ఆలోచనలతో వదులుకున్నారు అని అన్నాడు రాజయ్య. ఆ ముగ్గురు బయటికి వచ్చారు. అరుగు మీద కూర్చున్న ఆచారితో రాజయ్య ఇలా అన్నాడు. మేము ముగ్గురం ఆలోచించుకున్నాం. 3 వాటాలు చేయడం, మీ వాటా మీకు ఇవ్వడం, మిగతా 2 వాటాల ధనాన్ని 3 వాటాలు వేసి మేము ముగ్గురం 3 వాటాలు తీసుకోవడం, ఎక్కువ రాని తక్కువ రాని ఆ పని చేద్దాం. సరే, మరొకటి మీరు తర్వాత పేచీ పెడితే, సరే మరొకటి మీరు తర్వాత పేచీ పెడితే అన్నాడు. ఇదిగో ఆచారి, పుల్లయ్య సుబ్బయ్య నిన్ను ఎరగరు, కానీ మనిద్దరం ఒకరికొకరు ఎంతకాలం నుండి తెలుసు, నేను ఎటువంటి వాడనో నీకు తెలియదా అన్నాడు ఆచారి. తెలుసునయ్యా, ఎంత పరిచయస్తులమైనా నీకు గాని నాకు గాని మరొకరికి గాని డబ్బు గడ్డి కల్పిస్తుంది. అటువంటి విషయాల్లో మొహమాటం పనికిరాదు, అందుకు అడిగాను అన్నాడు ఆచారి. ఓరిని భయం తగలయ్యా, నన్నే నమ్మడం లేదా రాజయ్య అన్నాడు. నువ్వేమీ అనుకోవద్దు, ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాటం ఉండరాదు అన్నారు పెద్దలు. అందువలన ఒక పని చెయ్యండి, ముగ్గురు ఒక్కొక్కరు 1000 చొప్పున 3000 నాకు ఇవ్వండి. నా వాటా సవ్యంగా నాకు అందిన మరుక్షణం మీ 3000 రూపాయలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆచారి పుల్లయ్య సుబ్బయ్యను చూస్తూ. సరే అంటూ అంగీకరించాడు రాజయ్య. ఏమయ్యా, మీరిద్దరూ చెరో 1000 రూపాయలు తొందరగా పట్టుకురండి. 3000 ఆచార్యుల వారికి ఇచ్చి ఎంత రాత్రి అయినా మీరు లంకె బిందెలని బయటికి తీసి ఆ ఫాలాక్షునికి కూడా తెలియకుండా పంచుకుందాం అన్నాడు రాజయ్య. పుల్లయ్య సుబ్బయ్య ఆ రోజున డబ్బు లేదన్నారు. నమ్మకం ఉంటే కలుస్తారు, లేకుంటే లేదు అన్నారు ఆ ఇద్దరు. ఆ అన్నదమ్ముల మాదిరి మీది లాభదాయకమైన బేరం కాదులే, నేను వెళ్ళొస్తాను అని లేచాడు ఆచార్యులు. రాజయ్య అప్పుడు ఆ లంకె బిందులు దక్కించుకోకపోతే ఎదురొచ్చిన డబ్బుని కాలతన్నినట్లు అవుతుందని ఆలోచించాడు. ఆశ అతన్ని పై అంతస్తుకి ఎక్కించింది. ఆచారి, ఆ 3000 నేను ఇస్తాను, తీసుకో, తర్వాత మా స్నేహితుల దగ్గర నేను తీసుకుంటాను. నీ వాటా నీకు పంచి ఇవ్వగానే మా 3000 నాకివ్వు. వాళ్ళు ఇవ్వని ఇవ్వకపోని 4 గంటల పాటు పెట్టుబడే కదా అని నేను ఇస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి 3000 రూపాయలు తెచ్చి ఆచారికి ఇచ్చాడు రాజయ్య. రాజయ్య డబ్బున్నవాడే, అయితేనేం పిల్లికి బెచ్చం పెట్టని పరమలోభి. ఆ ముగ్గురిని వెంటబెట్టుకుని ఆ ఊళ్ళో ఉన్న పాడుబడిన శివాలయంకు తీసుకువెళ్ళాడు. ఆ ఆలయంలో పూజలు జరగడం లేదు, పాడుబడిన ఆలయం అది. అందులో పందులు దొర్లాడుతుంటాయి. గుడికి ఈశాన్య మూలకు తీసుకువెళ్ళాడు. ఏదో నాపరాయి చూపించాడు. ఈ రాయి పైకెత్తి ఇక్కడ తవ్వండి, బిందెలు బయటపడతాయి. ఎవరైనా వస్తున్నారేమో, నేను వీధిలో నిలబడి చూస్తుంటాను. గొయ్యి తీసి బిందెలు తీశాక నన్ను పిలవండి అన్నాడు ఆచారి. ఆ ముగ్గురు సరేనన్నారు. ఆచారి వీధిలోకి వెళ్ళాడు. పుల్లయ్య లాంతరు పట్టుకుని చూపించుతున్నాడు. రాజయ్య సుబ్బయ్యలు కలిసి గొయ్యి త్రవ్వడం ప్రారంభించారు. ఆ ఇద్దరూ నిలువెత్తి గొయ్యి తవ్వితే 2 కుండలు కనిపించాయి. ఏమిటా అని అనుకున్నారు ఆ ముగ్గురు. అప్పట్లో బిందెలు దొరక్క ధనాన్ని పాతిపెట్టి వారు కుండల్లో పెట్టి పాతారేమో అనుకుని కుండలని బయటికి తీశారు. వాటిని తెరిచి చూశారు. ఇందులో చిల్ల పెంకులు, ఎముకలు, కంకరరాళ్ళు ఉన్నాయి. వాటిని చూసిన వాళ్ళు నిశ్చేష్టులైనారు. ఆచార్యుని పిలిచి చూపించారు. అయ్యో, లోపల నుండి నాకు మోత వినబడుతుంటే లంకె బిందులు అనుకున్నాను. సరే, ఏవైతేనేం అందులో నాకు భాగం అక్కర్లేదు, కానీ మీ ముగ్గురు పంచేసుకోండి అన్నాడు ఆచారి. మేం ముగ్గురం పంచుకోవాలా? చాలే, చెప్పేందుకు సిగ్గుపడాలి. నా 3000 నాకు ఇచ్చేయి. నీ మాట నమ్మినందుకు లెంపలు వేసుకుని వెళ్ళిపోతాం అన్నాడు రాజయ్య. నువ్వు నిజాయితీపరుడువా? నీవు నా దగ్గర 1500 రూపాయలు అప్పు తీసుకున్నావు. నోటు కానీ వ్రాసావా? ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. నోటు మురిగిపోయింది. మరి డబ్బు ఎట్లా వదులుకుంటాను? అది వసూలు చేయడానికి ఈ పథకం వేశాను. వడ్డీతో సహా వసూలు చేశాను. ఆ డబ్బు వసూలు చేయడానికి మీ ముందు నుండి పోట్లాడుకుంటూ వెళ్ళారే, వాళ్లను నాటకం ఆడించి మిమ్మల్ని నమ్మించాను.
కొండలో ఎముకలు పెంకులు రాళ్ళు వేసి పాతేశాను. అప్పు తీసుకున్నాక తిరిగి ఇవ్వడానికి ప్రాణం ఒప్పక ఎగ్గొట్టడానికి చూశావు. తాడిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు మరొకడుంటాడు. నీవు నాకు ఇవ్వాల్సిన బాకీ వసూలు చేసుకునేందుకు కావాలని ఆడిన నాటకం ఇది రాజయ్య. బాకీ ఎగ్గొట్టి నాకు పంగనామాలు పెట్టాలని నువ్వు చూశావు. ఆ పంగనామాలు కాస్త మందంగా అధికంగా నేను పెట్టాను నీకు. వస్తా అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు ఆచారి. రాజయ్య కుప్పలా కూలపడ్డాడు. పుల్లయ్య సుబ్బయ్యలు జాలిగా రాజయ్యను చూస్తూ ఉండిపోయారు.